హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లేయిట్ యాప్లో ఏదైనా ఒక మూవీలో ఒక లాంగ్వేజ్ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ముందుగా నేను ప్లేయిట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ యాప్ ఓపెన్ అయిపోయింది అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక మూవీ అయితే ప్లే చేస్తున్నాను. సో ఆ మూవీకి లాంగ్వేజ్ చేంజెస్ చూపిస్తాను. సో ఇక్కడ దీన్ని ప్లే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది తమిళ్ లాంగ్వేజ్లో వస్తుంది. సో ఈ మూవీ మొత్తం కూడా తమిళ్ లాంగ్వేజ్లో వస్తుంది అండ్ దీన్ని వేరే లాంగ్వేజ్లో చేంజ్ చేసుకోవాలి అలా చూపిస్తుంది. సో ముందుగా మీరు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో చూసుకోండి ఆడియో ట్రాక్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. అండ్ దీంట్లో చూడండి మనకు తమిళ్, తెలుగు, మలయాళం 3 లాంగ్వేజెస్ అవైలబుల్లో ఉన్నాయి. మనం ఏదైనా ఒక వీడియో లాంగ్వేజ్ చేంజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ముందుగానే ఆ లాంగ్వేజ్ అన్నీ కూడా కాన్ఫిగర్ అయ్యి ఉండాలి. ఆ వీడియో ఫైల్లో మనకు ఏ లాంగ్వేజ్కి అవి సపోర్ట్ చేస్తుంటాయో ఆ లాంగ్వేజ్ మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటే మనం తమిళ్ కానీ, తెలుగు, మలయాళం కానీ ఈ 3 మాత్రమే మనం ప్లే చేయగలుగుతాము. మిగతా హిందీ కావాలన్నా, ఇంగ్లీష్ కావాలన్నా కూడా రాదు. అవి కాన్ఫిగర్ చేసి ఉంటే మాత్రమే వస్తుంటాయి. ఆన్లైన్లో చూసుకున్నా కూడా మనకు సబ్ టైటిల్స్ వస్తాయి కానీ లాంగ్వేజ్ మాత్రం రావు. సో ఇలా మనం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం చూడండి మలయాళం కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి, తెలుగు కావాలంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లే కొట్టేస్తే మనకు చూడండి తెలుగులో వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం సింపుల్గా ప్లేయిట్ యాప్లో లాంగ్వేజ్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.